guys, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాము. అయితే నవంబర్ వచ్చేసింది. సో నవంబర్ వచ్చేసింది అంటే థ్యాంక్స్ గివింగ్ వస్తుంది. థ్యాంక్స్ గివింగ్తో పాటు బ్లాక్ ఫ్రైడే అండ్ డీల్స్. సో చాలా ఆఫర్స్, డీల్స్, షాపింగ్, ఇంకా నవంబర్ మొత్తం షాపింగ్ హడావిడి ఉంటుంది. ఎందుకంటే ఇయర్ మొత్తంలో ఎక్కువగా డీల్స్ చూసేది నవంబర్ టైంలోనే, బ్లాక్ ఫ్రైడే. ఎలక్ట్రానిక్ గూడ్స్ అవన్నీ అయితే హ్యాపీగా మనము వెయిట్ చేసి బ్లాక్ ఫ్రైడే టైంలో ఆ డీల్స్లో చూసుకుంటే మనకు చాలా తక్కువకి వస్తాయి. అండ్ థ్యాంక్స్ గివింగ్ కూడా ఇంకొక 2 daysలో ఉంది. మేము ఈరోజు ఒక ఎలక్ట్రానిక్ డివైస్ కొందాం అనుకుంటున్నాం. ఏంటి అంటే అది ఐప్యాడ్. సో ఐప్యాడ్ కొనాలి అని యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఐప్యాడ్ ఉంటే బాగుంటుంది, బికాజ్ అమ్మ వాళ్ళతో మాట్లాడడానికి ఫేస్ టైంలో ఈజీగా ఉంటుంది అని. అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా, దాని యూజెస్ దానికి ఉన్నాయి. సో అనుకున్నాను. బట్ ఈ ఇయర్ ఇది యాక్చువల్లీ మా లిస్ట్లో కన్నా నా చెల్లి లిస్ట్లో ఎక్కువగా ఉంది. తను నాకు బర్త్డే గిఫ్ట్గా ఇద్దాం అనుకుంది అనమాట ఐప్యాడ్. అయితే నా బర్త్డే రావడానికి ఇంకొక 2 months ఉంది, కానీ ఇది నా ఎర్లీ బర్త్డే గిఫ్ట్. ఎందుకు అంటే ఇప్పుడే ఎక్కువ డీల్స్ ఉంటాయి, అండ్ డీల్స్ ఉన్నప్పుడే కొనుక్కోవడం బెటర్ కదా అన్న ఫీలింగ్ తోటి ముందే కొనుక్కుంటున్నాను. అండ్ నా గిఫ్ట్ని ముందు నుంచే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు ఏ ఐప్యాడ్ కావాలి, ఏ మోడల్ కావాలి అనేది నేను ముందే డిసైడ్ అయిపోయాను. అండ్ కలర్ కూడా ముందే డిసైడ్ అయిపోయాను నాకు ఏది కావాలి అనేసి. సో అది మా ఇంటి దగ్గర ఉన్న బెస్ట్ బై దగ్గరలో లేదు. సో కొంచెం దూరం వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళి అది తీసుకొని వద్దాం అనుకుంటున్నాము. సో ఇదంతా మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో తీస్తున్నాను. సో లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. ఐప్యాడ్. సో నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇందులో మంచిగా అమ్మ వాళ్ళతో మాట్లాడవచ్చు. అంటే ఫోన్ కూడా ఉంది, ఫోన్లో కూడా ఫేస్ టైమ్తో మాట్లాడవచ్చు. బట్ ఇదేంటంటే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. సో అమ్మ వాళ్ళతో, అత్తయ్య వాళ్ళతో, అందరితో మాట్లాడవచ్చు. అండ్ వీడియోస్, షార్ట్స్ అవి ఎడిటింగ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద స్క్రీన్ కాబట్టి ప్రతిసారి ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని. అండ్ జర్నలింగ్ అవి ఇవి చేసుకోవచ్చు, పెయింటింగ్ కూడా చేసుకోవచ్చు. సో చాలా చాలా రకాలుగా యూజ్ చేయవచ్చు కదా ఐప్యాడ్ని. సో అందుకే నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను. సో నేను తీసుకున్న ఐప్యాడ్ ఇది. సో వైఫై 64 GB ఐప్యాడ్ 10th generation లేటెస్ట్ మోడల్. ఇది ఎల్లో కలర్లో తీసుకున్నాను ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కలర్స్ ఎప్పుడు సిల్వర్, గోల్డ్, బ్లాక్ ఇవే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో కలర్స్ ఉంటే బాగుంటుంది. ఎలా అయినా కేస్ వేస్తాం, ఐ నో, ఎందుకంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి. కొంచెం కాస్ట్లీ డివైజెస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి. బట్ కేస్ కూడా ట్రాన్స్పరెంట్ కేసెస్ అవి ఇవి దొరుకుతాయి కదా. సో వాటిని వేసి మేనేజ్ చేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ కలర్ని అనిపించింది. అందుకే నేను ఎల్లో తీసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు మనము అన్బాక్స్ చేద్దాం. అయితే దీంతో పాటు నేను యాపిల్ పెన్సిల్ కూడా తీసుకున్నాను. అయితే ఇదేంటంటే పెన్సిల్ 1, 2 అని ఉన్నాయి. సో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అని ఉన్నాయి పెన్సిల్లో కూడా. సో ఫస్ట్ జనరేషన్ తీసుకున్నా బికాజ్ ఫస్ట్ జనరేషన్ కొన్ని ప్రోడక్ట్స్తో మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ సెకండ్ జనరేషన్ కొన్ని ప్రోడక్ట్స్తో మాత్రమే వర్క్ అవుతుంది. సో దీనికి కరెక్ట్ మ్యాచ్ ఏంటంటే ఫస్ట్ జనరేషన్ అనమాట. సో అది చెక్ చేసుకోవడం బెటర్. సో మనం తీసుకునే ఐప్యాడ్కి ఆ పెన్సిల్ వర్క్ అవుతుందా లేదా అనేది. అందుకే నేను ఇది తీసుకున్నాను, యాపిల్ పెన్సిల్ ఫస్ట్ జనరేషన్. సో ఇది కూడా అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే లెట్స్ అన్బాక్స్ దిస్. ఈ ఎల్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంది. లెమన్ ఎల్లోలా ఉంది, లైట్గా ఉంది చాలా. సో ఐప్యాడ్ అండ్ ఇంకేమేమి ఇచ్చారో ఫస్ట్ చూసేద్దాము. ఇవి 2 వచ్చాయి. ఇదేమో USB-C పవర్ అడాప్టర్, USB-C ఛార్జ్ కేబుల్. అట్లీస్ట్ ఇవి ఇచ్చారు బికాజ్ నా దగ్గర USB-C ఛార్జ్ కేబుల్ అవి లేవు. సో నేను దాని గురించి మర్చిపోయాను. బట్ లక్కీలీ ఇందులో వచ్చాయి. సో ఈ మధ్య యాపిల్ ప్రోడక్ట్స్ అన్నిటికీ USB-C వస్తుంది కదా. సో USB-C
అరే ఇది ఇచ్చారు కాబట్టి మనకి ఛార్జింగ్ ఈజీ. అండ్ అంతే గైస్, మాన్యువల్. సో ఇది ఐప్యాడ్. సో ఇది ఆన్ చేసే ముందు లెట్స్ అన్బాక్స్ దిస్ వన్ టు. ఇదేమో USB-C టు పెన్సిల్ అడాప్టర్, ఇదేమో లైట్నింగ్ అడాప్టర్. సో నాకు కూడా ఇది కొత్త, తెలీదు. నేను కూడా ఇప్పుడే ఫిగర్ అవుట్ చేస్తున్నాను. నేను ఫిగర్ అవుట్ చేసి మీకు క్లియర్గా మళ్ళీ చెప్తాను. చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ ఏమో ఇలాగా 9th జనరేషన్ వరకు ఐప్యాడ్స్కి నాకు తెలిసి ఇక్కడ బటన్ ఉంటుంది. సో దీనికి బటన్ లేదు. ఇది ఆన్ చేద్దాం ఇప్పుడు. సో ఇదేంటంటే మన ఐఫోన్ని లేదా ఆల్రెడీ ఉన్న ఐప్యాడ్ని దగ్గరికి తెచ్చేస్తే ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది అనమాట. పక్కన పెట్టి కనెక్ట్ చేయడం చాలా ఈజీ. సో నేను అలానే చేస్తున్నాను, త్వరగా అయిపోతుంది అనుకుంటున్నాను. ఇది నేను సెట్ చేసేసి ఐ విల్ బి బ్యాక్. అయితే ఇది డౌన్లోడ్ అయ్యే లోపల మీకు ఈ పెన్సిల్ది చూపిస్తాను. సో ఇలా ఉంటుంది. అండ్ ఇదేమో USB-C అడాప్టర్, ఇదేమో లైట్నింగ్ ఛార్జర్. సో ఇదేంటంటే 10th జనరేషన్ కాబట్టి USB-Cతో వచ్చింది. ఇప్పుడు అన్ని యాపిల్ ప్రోడక్ట్స్ అన్ని USB-C కదా. ఐప్యాడ్తో ఛార్జ్ చేసుకోవాలి అంటే కనుక ఇది USB-C అడాప్టర్. సో దీనికి ఏంటంటే ఇలా కనెక్ట్ చేస్తాము. సో ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ దీన్ని కనెక్ట్ చేస్తాము. అండ్ ఈ వైర్ వచ్చేసి ఐప్యాడ్ కనెక్ట్ చేస్తాము. సో అలాగా. సో ఇప్పుడు ఏంటంటే ఐప్యాడ్కి కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవడానికి ఇలాగ కనెక్ట్ చేసుకోవాలి. లేదా పాత ఐప్యాడే అంటే కనుక డైరెక్ట్గా ఇలా పెట్టచ్చు. లేదు పాత ఛార్జర్, ఫోన్ ఛార్జర్ అంటే కనుక ఇది దీనికి కనెక్ట్ పెట్టి ఆ ఛార్జర్ వైర్ దీనికి పెట్టి పెట్టచ్చు. సో బేసిక్గా 3 టైప్స్లో ఛార్జ్ చేసుకోవచ్చు దీన్ని. సో గైస్, ఇది అయ్యే లోపల మీకు ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాం అనుకుంటున్నాను. సో apple.comలో ఈరోజు కూడా ఆఫర్ ఏం కనపడలేదు నాకు. $449 చూపిస్తుంది ఐప్యాడ్ 10th జనరేషన్ 64GB. సో లేటెస్ట్ మోడల్. కానీ అమెజాన్లో, బెస్ట్ బైలో, టార్గెట్లో అండ్ కాస్కోలో కూడా అనుకుంటాను. నా కాస్కో గురించి కన్ఫర్మ్ లేదు. నేను చూసానో చూడలేదు, నాకు గుర్తులేదు. సో నేను తీసుకుంది బెస్ట్ బైలో కదా. సో ఇక్కడ ఈ 4 ప్లేసెస్లో మాత్రం $349కి వస్తుంది. ఆల్మోస్ట్ $100 డిఫరెన్స్ వస్తుంది. సో యాపిల్ ప్రొడక్ట్స్ ఎక్కువగా డిస్కౌంట్ ఆర్ ఇట్లా డీల్స్లో ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. అది లేటెస్ట్ మోడల్స్లో చాలా తక్కువగా ఉంటాయి. ఇలా ఆఫర్లో ఉన్నప్పుడు తీసేసుకోవడం బెస్ట్ అని తీసుకున్నాము. సో ఇది $349 పడింది ప్లస్ ట్యాక్సెస్. అండ్ ఇది ఈ పెన్సిల్ ఫస్ట్ జనరేషన్ వచ్చేసి ఇప్పుడు కూడా apple.comలో $99 చూపిస్తుంది. బట్ ఆఫర్లో అయితే $79 వచ్చింది. సో $20 ఆఫ్ ఉంది ఇది ప్లస్ ట్యాక్సెస్. సో రెండు ఆఫర్లో వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక $120 సేవ్ చేసినట్టే. సో ఆన్ అయింది. అయితే ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కెమెరా అనేది ఈ కొత్త ఐప్యాడ్ 10th జనరేషన్లో ఇక్కడ లేదు. ఎప్పుడైనా కానీ పైన ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. సో టచ్ ఐడి ఉంది, ఇక్కడ బటన్ లేదు. సో కొన్ని చేంజెస్ ఉన్నాయి, కొత్తగా ఉంది. సో అది గైస్ ఆన్ అయితే అయ్యింది. ఇప్పుడు మనము దీన్ని సెట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయింది. అవసరం లేని యాప్స్ అవి ఇవి డిలీట్ చేయాలి. సో దీనికి పేరప్ చేద్దాము. ఓకే, యాపిల్ పెన్సిల్ కనెక్ట్ అయిపోయింది. సో చూపిస్తుంది 79%. ట్రై రైటింగ్ సంథింగ్ అని ఉంటే ట్రై చేశాను. సో ఇట్స్ టేకింగ్, నేనే రాశాను. సో గైస్, ఇప్పుడు దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం నానా తిప్పలు పడతాం కదా. సో అలానే దీనికి ఇంకో 2 ఆర్డర్స్ పెట్టాలి. నేను అమెజాన్లో ఆర్డర్ పెడతాం అనుకుంటున్నా. ఏంటి అంటే ఒకటేమో టెంపర్డ్ గ్లాస్ ఒకటి, సో ఐప్యాడ్ కేస్ ఒకటి. సో ఈ 2 నేను ఆర్డర్ పెట్టాలి. అమెజాన్లో ఆర్డర్ పెడతాను. ప్రాబబ్లీ రేపు ఆర్ ఎల్లుండి వస్తుంది. అది కూడా నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను. గైస్, నిన్ననే ఐప్యాడ్ కొన్నాను. సో నిన్న వెంటనే ఆర్డర్ పెట్టేసాను కొనగానే. ఈరోజు వచ్చేసింది ఐప్యాడ్ కవర్.
అండ్ ఇదేమో స్క్రీన్ ప్రొటెక్టర్. సో ఇది ఇక్కడ నేనే వేయాలి. అది ఫోన్కి వేసి వేసి అలవాటు అయిపోయింది, సో వేయగలను. స్టిక్కర్స్ కూడా వచ్చాయి, డెకరేట్ చేసుకోవచ్చు కావాలంటే. స్టిక్కర్స్ కూడా వచ్చాయి. నేను స్టిక్కర్స్ వస్తున్నాయి అనుకోలేదు దీంతో. ఇదొక షీట్. సో ఇది ఐప్యాడ్ కవర్. సో ఎల్లో కదా ఐప్యాడ్ తీసుకున్నది, సో అందుకే ఎల్లో తీసుకున్నాను. అండ్ ఇటేమో ట్రాన్స్పరెంట్. సో గైస్, నిన్న పెన్సిల్ కనెక్ట్ చేసాం కదా, సో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే పెన్సిల్ యూజ్ చేస్తుంటే సడన్గా ఆగిపోయింది, ఎందుకో వర్క్ అవ్వట్లేదు. చాలా ట్రబుల్ షూట్ చేయడానికి ట్రై చేసాము, లైక్ రీకనెక్ట్ చేయడము, 100% ఛార్జ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ట్రై చేయడము, మళ్ళీ ఫర్గెట్ డివైస్ కొట్టి మళ్ళీ పేర్ చేసి ట్రై చేయడం, అలా డిఫరెంట్గా ట్రై చేసాము. అది చూపిస్తుంది, బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది, కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది, బట్ పెన్సిల్ యూజ్ చేస్తుంటే రావట్లేదు అనమాట. సో ఈరోజు మళ్ళీ ఇప్పుడే బెస్ట్ బైకి వెళ్ళి ఎక్స్చేంజ్ చేస్తాము. సో పాతది ఇచ్చేసి కొత్తది తెచ్చాను ఇప్పుడే. సో ఇది కనెక్ట్ చేసి చూస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒకవేళ ఇది కూడా అంతే ప్రాబ్లం వస్తే కనుక ఇంకా తెలీదు. కంపాటబులే నేను తెచ్చింది. సో యాక్చువల్లీ రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకొకసారి ట్రై చేద్దాము, అదేమన్నా హార్డ్వేర్ ఇష్యూ అయి ఉంటుంది. బికాస్ ఫస్ట్ వచ్చింది కదా, మళ్ళీ వెంటనే పోయింది, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు కదా. సో ఏమైనా హార్డ్వేర్ ఇష్యూ అయి ఉంటుంది, ఇంకొకటి ట్రై చేద్దామని ఎక్స్చేంజ్ చేశాను. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ ఇది వర్క్ అవ్వకపోతే కనుక ఇంకా నాకు యాపిల్ పెన్సిల్ అక్కర్లేదు, మీరే ఉంచుకోండి అని చెప్పి రిటర్న్ చేసేస్తాను. సో యా, ఇప్పుడు ట్రై చేస్తున్నాను. సో చూడాలి, నిన్నది కూడా వర్క్ అయింది స్టార్టింగ్లో, బట్ తర్వాత సడన్గా ఎందుకో ఇష్యూ వచ్చింది. సో ఇది ఎలా ఉండబోతుందో దీని గురించి నేను చూసి ఏమైనా అప్డేట్ ఉంటే కనుక మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో లేదా షార్ట్స్లో చెప్తాను. సో యా, అది గైస్ ఈరోజు వీడియో. యా, లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను గైస్. ఇది థ్యాంక్స్ గివింగ్కి ముందే పెడదాం అనుకుంటున్నా ఈ వీడియో, ఎందుకంటే మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా కానీ యూజ్ అవుతుంది అనిపించింది, అందుకే ముందే వస్తుంది దానికన్నా వీడియో. సో నెక్స్ట్ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ షాపింగ్, ఇంకా బ్లాక్ ఫ్రైడేలో ఇంకొన్ని కొందామని ఒక ఐడియా ఉంది. సో ఒక లిస్ట్ రాసుకున్నాం ఏమేమి కొనాలి ఏంటి అనేది. సో అవన్నీ కూడా ఏం కొన్నాం ఏంటి అనేది కూడా ఒక హాల్ లాగా చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఎవరైనా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో అది థ్యాంక్ యూ సో మచ్ సమీ ఫర్ దిస్ ఎర్లీ బర్త్డే గిఫ్ట్. నేను దీన్ని ఎంజాయ్ చేయబోతున్నాను ఫుల్గా. సో యా, అది గైస్ ఈరోజు వీడియో. సో మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.